గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ హోమియోస్టాసిస్, సమతాస్థితి. దీనికి హోమియోస్టాసిస్ అనే దానికన్నా ముందు క్రమశిక్షణ అనడం మంచిది. ఎందుకంటే ఒక జీవి కానీ ఒక మనిషి కానీ క్రమశిక్షణతో లేకుంటే ఏమవుతుంది అనేది మనం ఈ వ్యవస్థ ద్వారా తెలుసుకోవచ్చు. మనిషి క్రమశిక్షణనే ఈ యొక్క జీవి మనుగడకు తోడ్పడుతుంది. సో క్రమశిక్షణ అనేది మనిషిలో ఉన్నటువంటి అవయవ వ్యవస్థలు. ఇక్కడ అవయవ వ్యవస్థ మనిషి క్రమశిక్షణని అలవర్చుకుంటాడు, కానీ జీవి ఏదైతే ఉందో క్రమశిక్షణతోనే జీవిలో ఉన్నటువంటి వ్యవస్థలు క్రమశిక్షణతోనే నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమశిక్షణ లోపించినట్టే జీవిలోని వ్యవస్థలు క్రమశిక్షణ లోపించినట్టయితే జీవి మనుగడనే ప్రశ్నార్థకంగా మారుతుంది. సో ఇక్కడ హోమియోస్టాసిస్ అంటే సమతాస్థితి అంటే జీవి స్థిరమైనటువంటి ఆవాసాన్ని లేదా స్వేచ్ఛా జీవనానికి స్థిరమైనటువంటి అంతర్గత స్థితిని కలిగి ఉండటం అతి ప్రధానమైనటువంటి ఆవశ్యకత అని దీనిని కార్ల్ బెర్నార్డ్ అనేటువంటి ఫ్రెంచ్ శరీర ధర్మశాస్త్రవేత్త నిర్వచించడం జరిగింది. ఇక్కడ వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఏవైనా కానీ పెరుగుదలకు, అభివృద్ధికి క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది చాలా అవసరం. క్రమశిక్షణతో కూడినటువంటి అస్తిత్వ జీవితమే జీవిత చర్యలు చక్కగా సమన్వయించబడడానికి లేదా నియంత్రించబడతాయనడానికి ఒక మంచి ఉదాహరణ. జీవులలో పెరుగుదల కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అంతర్గత స్థితులను కావచ్చు, దీనిని మనం కాన్స్టెంట్ ఇంటర్నల్ కండిషన్స్ అని అంటాము. అంతర్గత క్రమశిక్షణ, ఇంటర్నల్ డిసిప్లిన్ నిర్వహించడమే మన జీవి యొక్క మనుగడకు ఆధారపడి ఉంటుంది, లేదా అభివృద్ధికి లేదా పెరుగుదలకు ఆధారపడి ఉంటుంది. సో కార్ల్ బెర్నార్డ్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రకారం స్వేచ్ఛా జీవనానికి స్థిరమైన అంతర వాతావరణాన్ని కొనసాగించడమే అతి ముఖ్యమైనటువంటి ఆవశ్యకత అని వివరించడం జరిగింది. సో ఇతను స్వేచ్ఛా జీవనానికి స్థిర అంతర వాతావరణం కొనసాగించడం అతి ముఖ్య ఆవశ్యకత అని ఇతని నిర్వచనం. సో ఈ మారుతున్నటువంటి జీవులు జీవించే బాహ్య వాతావరణం స్థిరంగా కొనసాగే కణాలు, నివసించే కణజాల ద్రవాలు లేదా అంతర వాతావరణం మధ్య గల భేదాన్ని ఇతని గుర్తించడం జరిగింది. సో ఇతని నిర్వచనం, కార్ల్ బెర్నార్డ్ నిర్వచనం ప్రకారం జీవి ఏదైతే ఉందో జీవిలోని అంతర్గత పరిసరంలో ఉన్నటువంటి కణజాలాలలో ఉన్నటువంటి ద్రవాలు, సో బాహ్య వాతావరణంలో ఎటువంటి మార్పులు జరిగినా జీవి లోపల ఉన్నటువంటి అంతర్గత వాతావరణంలో ఉన్నటువంటి ఎటువంటి భేదములు లేకుండా జీవనాన్ని కొనసాగించడమే సమతాస్థితిగా ఇతను పేర్కొనడం జరిగింది. ఇక్కడ మనం చూసినప్పుడు జీవి ఏదైతే ఉందో బ్రతకడానికి కావలసినటువంటి స్థిరమైన అంతర్గత స్థితులను ముఖ్యమైనటువంటిదిగా నొక్కి వక్కానించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మానవులు లేదా క్షీరదాలు, పక్షులు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏ విధమైనటువంటి మార్పులు జరగకుండా, అంటే జీవి యొక్క బాహ్య పరిసరంలో ఏమైనా ప్రభావం జరిగినా అంతర్గత పరిసరంలో మాత్రం ఎటువంటి ప్రభావం జరగరాదు. స్థిరమైన ద్రావితం మరియు నీటి గాఢతలను కొనసాగించడం, మన రక్తం మరియు జీవ రసాయన పదార్థాలైనటువంటి గ్లూకోజ్ కావచ్చు, యూరియా కావచ్చు, క్రియాటిన్ కావచ్చు, క్రియాటినైన్ కావచ్చు, మొదలైనవన్నీ కూడా వాటి స్థాయిలోనే స్థిరంగా కొనసాగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కణ ప్రక్రియ లేదా వ్యవస్థలు మరియు పరిమితి, pH, ఉష్ణోగ్రత హద్దులలో మరియు శరీర ధర్మ స్థితులలో స్థిరంగా లేదా ఫిజియోలాజికల్ కండిషన్స్ ఏవైతే యుక్తముగా, ఆప్టిమమ్లీ మరియు నిష్పత్తిలో మరియు ఎటువంటి జీవన క్రియలలో ఎటువంటి
ఆ, అప ఆ, ఎటువంటి పర్యవసనాలకు దారి లేకుండా స్థిరమైనటువంటి అంతర్గత పరిస్థితులను కలిగి ఉండి చర్యలు కొనసాగించే గా బయాలజికల్ జీవన వ్యాపారాలు కొనసాగించాలి. సో ఈ స్థితులు అన్నీ కూడా నియంత్రించడానికి అణువుల నుంచి కణాల వరకు, కణాల నుంచి కణజాలాల వరకు, కణజాలాల నుంచి అవయవాల వరకు వివిధ వ్యవస్థలన్నీ కూడా సమగ్రంగా, సక్రియంగా, అంతస్థగిత యంత్రాంగంగా జరుగుతూ ఉండాలి. దీనిని అప్పుడు సమతాస్థితిగా చెప్పుకుంటాం. సమతాస్థితి అనేది ఏదైతే ఉందో, సమతాస్థితికి ముఖ్యంగా కాన్సెప్ట్ ఆఫ్ హోమియోస్టాటిసిస్ తీసుకున్నప్పుడు మనము కాన్సెప్ట్ ఆఫ్ హోమియోస్టాటిస్ కింద తీసుకున్నప్పుడు మనం సమతాస్థితి అంటే స్థిరమైన అంతర వాతావరణాన్ని, కాన్స్టంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ నిర్వహించడం అని అర్థం. ఇక్కడ వాల్ట్ కెనాన్ అనేటువంటి అమెరికా దేశపు శరీర ధర్మశాస్త్రవేత్త జీవులలో స్థిరమైన అంతర్గత స్థితిని కొనసాగించే యంత్రాంగాలకు సమతాస్థితి అనేటటువంటి పదాన్ని నిర్వచించడం జరిగింది. సమతాస్థితి అనే పదాన్ని వాల్టర్ కెనాన్ అనేటువంటి శాస్త్రవేత్త రూపొందించడం జరిగింది. ఈ పదకల్పనలో చూసినప్పుడు ఇక్కడ మనం ఈ యొక్క హోమియోస్టాసిస్ అన్నప్పుడు సమతాస్థితి, హోమియోస్టాటిస్, హోమియో అంటే సేమ్, ఒకే విధమైన, స్టాసిస్ స్టాండింగ్ స్థితి అంటే ఒకే విధమైనటువంటి స్థితిని కలిగి ఉండటము అని పదకల్పన చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ స్థితి ఏదైతే ఉందో జీవి వాతావరణం నుంచి పూర్తి స్వేచ్ఛను పొంది బాహ్య వాతావరణంలోనికి మార్పుల గురి కాకుండా ఉండవలసి ఉంటుంది. స్థితి యంత్రాంగాలు ప్రకృతిలో విస్తరించి ఉంటాయి కాబట్టి అవి జీవి యొక్క పనిలో లేదా క్రియలలో లేదా యంత్రాంగాలలో ఏదైతే ఉందో కొన్ని రకాలైనటువంటి స్థితిలో లేదా కొన్ని రకాలైనటువంటి అంశాలను దీనిలో పొందుపరచడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలను చూసినప్పుడు స్థిర ఉష్ణోగ్రత నిర్వహణ. సో ప్రతి జీవి కూడా తన జీవితంలో వివిధ ప్రక్రియలను, యంత్రాంగాలను కూడా స్థిరంగా ఉంచుకోవాలి. అందులో ముఖ్యంగా చూసినప్పుడు స్థిరమైన శరీర ఉష్ణోగ్రత నిర్వహణ చాలా మంచి ఎగ్జాంపుల్. జీవి స్థిరమైన ఉష్ణోగ్రత నిర్వహించుకోవడం అనేది అతి ముఖ్యమైనటువంటిది. ముఖ్యంగా క్షీరదాలు, ఉష్ణ జీవులైనటువంటి పక్షులలో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బాహ్య వాతావరణంలో ఏ విధమైన ఉష్ణోగ్రత ఉన్నా కానీ స్థిరమైనటువంటి ఉష్ణోగ్రతని కలిగి ఉండటం అతి ముఖ్యమైనటువంటి లక్షణం. మానవుల లోపల బాహ్య వాతావరణం లోపల -డిగ్రీలు ఉన్నా లేదా +50 degrees ఉన్న శరీర ఉష్ణోగ్రత అనేది స్థిరంగా 37 degrees కాన్స్టాంట్గా టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దీనికి గాను చాలా రకమైనటువంటి క్రమతా యంత్రాంగం నిర్వహించవలసి ఉంటుంది. బాహ్య వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరగడము, లేదా బాహ్య వాతావరణ ఉష్ణోగ్రత తగ్గినప్పుడు శరీర ఉష్ణోగ్రత తగ్గినప్పుడు జీవి స్థిరంగా జీవన వ్యాపారాలు లేదా జీవి స్థిరమైనటువంటి మనుగడ సాగించలేదు. కాబట్టి స్థిర ఉష్ణోగ్రతను కలిగి ఉండటం అనేది అతి ముఖ్యమైనటువంటిది. అలాగే శరీరం యొక్క ద్రవాల యొక్క pH మనకు తెలుసు. దేహంలో ఉన్నటువంటి pH స్థిరంగా ఉండాలి. ఇక్కడ కూడా సో రక్తం యొక్క pH మనకు తెలుసు 6.8 అని. సో ఈ pH ఏదైతే ఉందో స్థిరంగా కొనసాగిస్తూ ఉండాలి. ఈ pHలో మార్పు జరిగినట్టయితే శరీరంలో అనేకమైనటువంటి జీవన క్రియలకు విఘాతం కలుగుతుంది. ముఖ్యంగా ఆక్సిజన్ సరఫరా. ఈ pHలో ఏమాత్రం మార్పు జరిగినా కూడా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వినిమయం అనేది సరిగా నిర్వహించడం జరగదు.
సో దేహం లోపల శరీర ద్రవాల యొక్క pH అనేది స్థిరంగా ఉండడం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్థిర లవణ మరియు జల నిర్వహణ. ఇక్కడ స్థిరమైనటువంటి లవణాలు, స్థిరమైనటువంటి జలము. జీవి లోపల అనేకమైనటువంటి జీవన క్రియలు జరగడానికి నీరు అతి ముఖ్యమైనటువంటి అదస్థ పదార్థంగా పనిచేస్తుంది. ఏ జీవన క్రియ జరగాలన్నా నీటి మాధ్యమంలోనే జరుగుతుంది కాబట్టి జీవి లోపల నీటి అనేది స్థిరంగా ఉండాలి. అలాగే లవణ స్థితి కూడా, లవణాల లోపల కూడా అయానిక్స్ బ్యాలెన్స్ అనేది కలిగి ఉండడం అనేది అతి ముఖ్యమైనటువంటిది. శరీరం లోపల లవణాలు కూలిపోయినా, లవణాల పరిమాణం పెరిగినా జీవి అనేది సమతా స్థితిని కోల్పోవడము జరుగుతుంది. తర్వాత స్థిర గ్లూకోజ్ స్థాయి నిర్వహణ. గ్లూకోజ్ కూడా మనకు అతి ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకుంటాము. శరీరం లోపల ప్రతి కణానికి పోషక పదార్థాలు చేరుతూ ఉంటాయి. ఆ పోషక పదార్థాలు అనేవి గ్లూకోజ్ రూపం లోపల మనము శరీరంలో రవాణా అవుతుంది. సో ఈ గ్లూకోజ్ కూడా మానవునిలో చూసినప్పుడు స్థిరమైనటువంటి గ్లూకోజ్ 100 mg/100 ml ఉండాలి. అంతకన్నా మించిన, అంతకన్నా తగ్గినా కూడా విపరీతమైనటువంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో శరీరంలో ఉన్నటువంటి కాలేయం మరియు క్లోమగ్రంథులకు స్రవించేటటువంటి హార్మోన్స్ అనేది జీవి యొక్క శరీరం లోపల, మానవుని యొక్క శరీరం లోపల గ్లూకోజ్ నిర్వహణని స్థిరీకరించడము జరుగుతుంది. అలాగే కాల్షియం మరియు ఇతర ఖనిజ లవణాలు. సో కాల్షియం కూడా అతి ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. జీవి సమతా స్థితిలో కండరాల యొక్క సంకోచానికి అతి ముఖ్యమైనటువంటి అయాన్ కాల్షియం. కండర సంకోచాలు జరగాలంటే కాల్షియం అయినట్టు ముఖ్యమైనటువంటి చెప్పుకుంటాం. అలాగే కాల్షియంతో పాటు సోడియం, పొటాషియం ఖనిజ లవణాలు కూడా స్థిరంగా స్థిరమైనటువంటి స్థాయిలో నిర్వహణ జరగవలసి ఉంటుంది. నెక్స్ట్ స్థిర రక్త పరిమాణం, రక్తపీడనం, హృదయ స్పందన రేటు చూసినప్పుడు మానవుని యొక్క శరీరం లోపల కాన్స్టెంట్గా 5.5 లీటర్ల రక్తము ఉంటుంది. అదేవిధంగా రక్తపీడనం కూడా 120/80 మరియు హృదయ స్పందన రేటు 72గా ఉంటుంది. వీటిలో ఏమాత్రం మార్పు జరిగినా రక్త పరిమాణంలో పూర్తి స్థాయిలో రక్త పరిమాణంలో మరీ ఎక్కువ తక్కువ అయినా లేదా రక్తపీడనం కూడా 120/80 కన్నా ఎక్కువ తక్కువ అయినా హృదయ స్పందన రేటు కూడా 72 కన్నా పెరగడం తగ్గడం ద్వారా శరీరం లోపల వ్యవస్థలోని అనేకమైనటువంటి మార్పులు సంతరించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ స్థిరమైనటువంటి ద్రవాభిసరణ క్రమత, ద్రావిత మరియు ద్రావితాల గాఢత. ఇవి జల పరిసర మాధ్యమంలో నివసించే జీవులు కావచ్చు, భూ పరిసరంలో నివసించేటటువంటి జీవులు కావచ్చు, లేదా వైవాహిక జీవనం సాగించేటటువంటి జీవులలో కావచ్చు. ఈ ద్రవాభిసరణకారులు అనేవి చాలా ముఖ్యంగా పనిచేస్తాయి. జీవుల లోపల ముఖ్యంగా నీరు మరియు లవణాలు, నీరు బహిర్ముఖ విసరణం లేదా లవణాల అంతర్ముఖ విసరణం అనేది జల పరిసర మాధ్యమంలో నివసించేటటువంటి జీవులలో మనం చూస్తాము. స్థిరమైనటువంటి ద్రవాభిసరణ అనేది ఖచ్చితంగా జీవులలో జరగవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎంజైమ్ల చర్య రేటు. ఎంజైమ్స్ కూడా చాలా ఎక్కువగా మనం చూసినప్పుడు అనేకమైనటువంటి జీవన లేదా జల విశ్లేషక చర్యలన్నీ కూడా ఎంజైమ్ సమక్షంలో జరుగుతాయి. ఈ ఎంజైమ్లు జల విశ్లేషణ చర్యలన్నీ జరగడానికి ఎంజైమ్లు తోడ్పడుతున్నాయి. ఈ ఎంజైమ్లు జల విశ్లేషణ జరపనట్లయితే జీవుల లోపల నిర్దిష్టంగా చాలా వరకు జీవన వ్యాపారాలు అనేవి నిర్వహించడం జరగదు. ఉదాహరణకు జీవులలో జీర్ణక్రియను చూసినా లేదా శ్వాసక్రియను చూసినా ముఖ్యంగా ఈ ఎంజైమ్లే ముఖ్య పాత్ర వహిస్తాయి. ఎంజైమ్లు చర్య రేటు అనేది చాలా వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. దానిలో ముఖ్యంగా ఒకటి టెంపరేచర్,
అని చెప్పుకోవచ్చు, మరియు pH అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రెండు కూడా స్థిరంగా ఉన్నప్పుడు ఎంజైమ్ల చర్య రేటు స్థిరంగా నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ నిర్వహణ. సో శరీరం లోపల ఆక్సిజన్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ కూడా కావచ్చు, ఈ రెండు కూడా స్థిరంగా మనం చెప్పుకున్నాం. pH శరీర ద్రవాల నిర్వహణప్పుడు ఈ pH అనేది ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ నిర్వహణపై ఆధారపడి ఉంటుంది. pH ఏమాత్రం మార్పు చెందినా స్థిరంగా ఆక్సిజన్ సాచురేషన్ జరగకపోవడం లేదా కార్బన్ డైఆక్సైడ్ సాచురేషన్ కాకపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నాం నవేడేస్ COVID-19 లోపల ఆక్సిజన్ సాచురేషన్ సైడ్ పడిపోవడం. సో ఈ ఆక్సిజన్ సాచురేషన్ పెరిగిపోవడం లేదా లేకపోవడం అనేది ముఖ్యంగా శరీరం లోపల ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి గాఢతలే నిర్ణయిస్తున్నాయి. సో శరీరంలో మానవుని రక్తంలోకి 100% సాచురేషన్ కావాల్సినటువంటి ఆక్సిజన్ తగ్గుతూ పోతూ వస్తుంది. దీనికి గాను చాలా ముఖ్యంగా ఆక్సిజన్ అనేది స్థిరంగా సాచురేషన్ జరగాలి. దీనిలో బ్లడ్లో జరగకపోయినా లేదా కార్బన్ డైఆక్సైడ్ కూడా బ్లడ్ నుంచి వాతావరణంలోకి ప్రవేశించకపోయినా లేదా వినిమయం జరగకపోయినా చాలా pH పెరగడం, ఆ pH అనేది మళ్ళీ తిరిగి ఆక్సిజన్ సాచురేషన్కి అవరోధకంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఈ పై అంశాలన్నీ కూడా జీవులు స్థిరమైనటువంటి జీవనాన్ని గడపాలి అంటే సవ్యంగా జీవనం గడపాలంటే ఈ అంశాలే చాలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా జీవి యొక్క అంతర్గత పరిసరంలో జరిగేటటువంటి మార్పులు. ఈ అంతర్గత పరిసరంలో ఎటువంటి మార్పులు జరగకుండా స్థిరమైనటువంటి చర్యలు జరిగినప్పుడే జీవి స్థిరంగా ఉండగలుగుతాడు. బాహ్య వాతావరణంలో ఏ మార్పులు జరిగినా కూడా జీవి యొక్క అంతర్గత పరిసరంలో ఉష్ణోగ్రత, ద్రవాలు, pH, లవణాలు, గ్లూకోజు, కాల్షియం, రక్త పరిమాణం, గాఢత, ఎంజైమ్లలో మార్పు మాత్రం ఎటువంటి మార్పు జరగరాదు. సో అంతర్గత పరిసరంలో ఏ మార్పు జరగకుండా బాహ్య పరిసరంలో ఏ మార్పు జరిగినా కూడా అంతర్గత పరిసరంలో మార్పు లేకుండా స్థిరమైనటువంటి జీవన క్రియలు జరిగినప్పుడే జీవి విజయవంతంగా జీవించడము జరుగుతుంది. నెక్స్ట్ సమతాస్థితికి ఒక ఉదాహరణ చూద్దాం. సమతాస్థితికి ఒక ఉదాహరణ కింద చూసినప్పుడు మనం ప్రధానంగా గ్లూకోజ్ని ఒక శక్తి వనరుగా తీసుకుంటాం. ఆ గ్లూకోజ్ మీదనే చూద్దాం. సో జీవన క్రియలు జరగాలంటే ఖచ్చితంగా జీవుల లోపల గ్లూకోజ్ అనేది ఒక ప్రధానమైనటువంటి శక్తి వనరుగా చెప్పుకుంటాం. సో ఈ గ్లూకోజ్ శక్తి ఉత్పాదకం కోసం ఉపయోగిస్తారు. సో మానవుని యొక్క మెదడు ఏదైతుందో మానవుని యొక్క మెదడు, హృదయం, నాడీ కణాలు, నాడీ వ్యవస్థ, ఎర్ర రక్త కణాలు, ముష్కాలు, వృక్కం మరియు వృక్కంలోని దవ్వ, పిండ కణజాలాలు ప్రధానంగా ఈ గ్లూకోజ్ పైన ఆధారపడి ఉంటారని చెప్పుకోవచ్చు. సో ఈ గ్లూకోజ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం, ప్రధానమైనటువంటి శక్తి వనరుగా చెప్తాము. అలాగే ఈ యొక్క గ్లూకోజ్ అనేది మెదడు చూసినప్పుడు మెదడు ప్రతిరోజు 120 గ్రాములు గ్లూకోజ్ని వినియోగించుకోవడం జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ తగ్గితే మెదడు సరిగా పనిచేయదు, సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు పూర్తిగా, లేదా కోమాకు వెళ్ళిపోవచ్చు. ప్రతిరోజు మెదడుకు 120 గ్రాముల గ్లూకోజ్ అవసరం అవుతుంది. గ్లూకోజ్ లేమి వల్ల తలనొప్పి, చెమట పట్టడం, మతిస్థిమితం, కోమా లాంటి లక్షణాలు కూడా ఏర్పడుతుంది. గ్లూకోజ్ లోపం వల్ల సొమ్మసిల్లిపోతారు. సో గ్లూకోజ్ నియంత్రణ అనేది సమతాస్థితికి ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గితే సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా చాలా రకాలైనటువంటి రుగ్మతలు కూడా ఏర్పడతాయి. సో ఈ స్థితి లోపల ఈ రక్తం లోపల ఉన్న గ్లూకోజ్ ఏదైతే ఉందో స్థిరంగా మనం చూసినప్పుడు మనం ఎగ్జాంపుల్ మనం స్థిరంగా రక్తంలో పరిమాణం చూసినప్పుడు 100 mlకి 90 నుండి 100 mg గ్లూకోజ్ ఉంటుంది. సో ఈ గ్లూకోజ్ యొక్క పరిమాణం 90 to 100 mgగా ఉన్నప్పుడు 100 mg ఉన్నప్పుడు ఇంతకంటే గ్లూకోజ్ స్థాయి అధికం అవ్వడము
ఏదైతే ఉందో మనం ఇప్పుడు చెప్తున్నటువంటి గ్లూకోజ్ యొక్క పరిమాణము ఏదైతే ఉందో గ్లూకోజ్ యొక్క పరిమాణం చెప్తున్నాం కదా మనం ఇక్కడ. గ్లూకోజ్ ఒక పరిమాణం చూసినప్పుడు మనము గ్లూకోజ్ పరిమాణం చూసినప్పుడు 120 mg చెప్తున్నాం, కానీ సో ఇక్కడ ఈ 120 mg కాకుండా 90 నుంచి 100 mg per 100 mlగా చెప్పుకుంటాం. సో ఇక్కడ 100 mg అంతకన్నా తక్కువ స్థాయిలో చూసినప్పుడు మనం ఈ యొక్క రక్తంలో గ్లూకోజ్ యంత్రాంగం చూసినప్పుడు రక్తంలో గ్లూకోజ్ అనేది ఏదైతే ఉందో గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ రూపంలో నిల్వ ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయి అనేది ఏదైతే ఉందో గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ రూపంలో నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే 100 mg/100 mlగా ఉన్నటువంటి గ్లూకోజ్ అంతకన్నా ఏదైతే ఉందో పెరగడం జరిగిందనుకోండి, 100 mg నుంచి 100 mg/100 ml కన్నా అది 120 mg కావచ్చు, లేదా 150 mg కావచ్చు, లేదా 200 mg కావచ్చు. సో ఇంత పరిమాణంలో పెరిగినప్పుడు ఇక్కడ జరిగేటటువంటి ఒక యంత్రాంగం మొదలవుతుంది, లేదా యంత్రాంగానికి మొదలు కన్నా 100 mg కన్నా ఎక్కువ పరిమాణంలో 100 mg కన్నా ఎక్కువ పరిమాణంలో గ్లూకోజ్ పెరిగినట్టయితే దాన్ని హైపర్గ్లైసీమియా అని అంటాం. దీనినే అయితే ఈ హైపర్గ్లైసీమియా ఫలితంగా డయాబెటీస్ మిలిటస్ అనేటువంటి వ్యాధి కలుగుతుంది. దీనిలోని రక్తంలో యొక్క చక్కెర పరిమాణం పెరగడము, ఈ యొక్క చక్కెర అనేది తిరిగి గ్లూకోజ్ కాస్త గ్లైకోజన్గా మారి కాలేయంలోను కండరంలోనూ నిల్వ ఉండాలి. అలా కాకుండా శరీరంలో అధిక మొత్తంలో ఏర్పడినటువంటి గ్లూకోజు రక్తంలోనే నిల్వ ఉంటూ మూత్రము ద్వారా బయటికి విసర్జించడాన్ని డయాబెటీస్ మిలిటస్గా చెప్పుకుంటాము. తిరిగి డయాబెటీస్ మిలిటస్ చెప్పుకున్నప్పుడు 2 రకాలుగా చెప్పుకోవచ్చు, టైప్ 1, టైప్ 2. సో టైప్ 1 డయాబెటీస్ మిలిటస్, టైప్ 2 డయాబెటిక్ మిలిటస్ కింద చెప్పినప్పుడు సాధారణంగా వయసు 40 సంవత్సరాల వయసు పైబడ్డ వారిలో వచ్చేటటువంటి డయాబెటిక్ డిసీజ్ ఏదైతే ఉందో ఇక్కడ టైప్ 2 డయాబెటిక్ మిలిటస్ అని చెప్తాము. ఎందుకు అంటే ఇక్కడ శరీరం లోపల 100 mg/100 ml కన్నా అధిక మొత్తంలో గ్లూకోజు ఎక్కువైనప్పుడు గ్లైకోజన్గా మారాలి, అది జరగదు. అది హార్మోన్ చర్య వల్ల లోపించబడుతుంది. సో హార్మోన్ చర్య వల్ల నియంత్రించబడి హార్మోన్ ప్రేరణ ద్వారా ఏదైతే హార్మోన్ స్రవించేటటువంటి కణాలు, ఇన్సులిన్ స్రవించేటటువంటి కణాలు, బీటా కణాల యొక్క లోపం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఈ యొక్క రక్తంలో గ్లూకోజ్ పరిమాణం ఏదైతే ఉందో 100 కన్నా తగ్గడం, 100 mg/100 ml కన్నా తగ్గడం అంటే 80 కావచ్చు లేదా 60 కావచ్చు. ఈ 100 లేదా 60 mg/100 ml కన్నా తగ్గినప్పుడు శరీరం లోపల హైపోగ్లైసీమియా ఏర్పడుతుంది. శరీరం లోపల 100 mg/100 ml అయితే నార్మల్గా ఉంటుంది, 120 కన్నా మించితే హైపర్గ్లైసీమియా అంటాం, తగ్గితే హైపోగ్లైసీమియా అంటాం. సో ఈ హైపర్గ్లైసీమియా లక్షణాలు చూసినప్పుడు 2 కూడా దాదాపు కొంతవరకు స్థిరమైనటువంటి లక్షణాలు కనబడుతున్నాయి. సో ఈ లక్షణాల లోపల ముఖ్యంగా మూర్ఛపోవడము మరియు కోమాకు వెళ్ళడం అనేది రెండింటిలో కూడా జరుగుతుంది. గ్లూకోజ్ సమతాస్థితిలో అంటే కనీసం 6 హార్మోన్లు 2 రుణాత్మక పునర్విశిష్ట శక్యాలుగా ఉంటాయి. పెరిగిన గ్లూకోజ్ స్థాయి ఏదైతే ఉందో క్లోమంలోని బీటా కణాలు ప్రేరేపించడం ద్వారా ఇన్సులిన్ అటువంటి హార్మోన్ స్రవిస్తుంది. ఈ ఇన్సులిన్ దేహంలోని బీటా కణాల నుంచి గ్లూకోజ్ని గ్రహించి ముఖ్యంగా కాలేయము క్రొవ్వులో ఉంచడం జరుగుతుందని చెప్తున్నాం. సో గ్లైకోజన్ నిల్వ రూపంలోకి మార్చడం జరుగుతుంది. దీని ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి అనేది తగ్గిపోతుంది. దీనికి విరుద్ధంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి సాధారణ స్థాయికి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రక్తం లోపల గ్లూకోజ్ పరిమాణం తగ్గింది అనుకుందాము,
అంటే ఎక్కువ కాకుండా తక్కువగా ఉంది. అప్పుడు ఏం చేస్తుంది, ఆల్ఫా కణాలు గ్లూకోగాన్ అనేటటువంటి హార్మోన్ విడుదల చేయడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే రక్తంలో దేహంలో ఉన్నటువంటి కండరంలో మరియు కాలేయంలో ఉన్నటువంటి గ్లైకోజన్ని ప్రేరేపించి గ్లైకోజినాలసిస్ అనే ప్రక్రియ ద్వారా రక్తంలోని గ్లూకోజ్ని పెంచడం జరుగుతుంది. సో ఈ రెండు కూడా 2 పునర్విశిష్ట ఎంజైమ్ల చర్య వల్ల జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ తద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయి అనేది స్థిరంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను థైరాయిడ్ గ్రంథి స్రవించేటటువంటి థైరాక్సిన్ మరియు క్లోమం స్రవించేటువంటి ఇన్సులిన్ గ్లూకాగాన్ మరియు వల్కలం స్రవించేటటువంటి మేరలోకార్టికాయిల్ ఉన్నప్పటికీ వీటి నిర్వహణ ముఖ్యంగా ఇన్సులిన్ గ్లూకాగాన్లే ముఖ్య పాత్ర వహిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. సో దీని గురించి మనం ఒక సైకిల్ చూద్దాము. రైట్, ఒకటి ఫస్ట్ శరీరం లోపల స్థిరమైనటువంటి అంటే ఏదైతే ఉందో రక్తం లోపల గ్లూకోజ్ పరిమాణం అనేది మనం 100 mg/100 mlగా ఉంది. ఇంతకన్నా పెరిగింది అంటే రక్తంలో గ్లూకోజ్ పరిమాణం 100 కన్నా పెరిగి 120 అయ్యింది అనుకుందాం. 120 కాగానే ప్రేరణ అంటే రక్తంలో గ్లూకోజ్ పరిమాణం ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ ఉందని చెప్పి రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగడం వల్ల పిండి కణాలు ఎక్కువగా ఆహారంగా తీసుకోవడం ద్వారా ఈ పరిస్థితి ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. పిండి పదార్థాలు అధికంగా తీసుకోవడం ద్వారా తద్వారా ఏమవుతుంది అంటే మనం శరీరంలో ఉన్నటువంటి క్లోమ గ్రంథి ప్రేరేపించడం ద్వారా క్లోమ గ్రంథిలో ఉన్నటువంటి 2 భాగాలు చెప్పుకున్నాము. క్లోమ గ్రంథి బహిస్రావక గ్రంథి, అంతఃస్రావక గ్రంథిగా చెప్పుకుంటాము. అంతఃస్రావక విధిని నిర్వర్తించేటటువంటి లాంగర్హాన్స్ ఆఫ్ ఐన్స్లెట్ లేదా లాంగర్హాన్స్ పోటికలు లోపల మనం తిరిగి ఆల్ఫా బీటా గామా కణాలు ఉంటాయని చెప్పుకున్నాము. సో వాటిలో ముఖ్యంగా ఏవైతే బీటా కణాలు ఉన్నాయో ఆ బీటా కణాల ప్రేరణకు గురి కాబడతాయి. ఎప్పుడైతే రక్తం లోపల గ్లూకోజ్ పరిమాణం 120 mg కన్నా ఎక్కువ లేదా 150 mg కన్నా ఎక్కువ సాధారణంగా మనం చూసినప్పుడు ఏ డయాబెటిక్ పేషెంట్ లోపల నార్మల్ కండిషన్లో ఉన్నటువంటి వ్యక్తి లోపల 90 to 100 ఉంటుంది, లేదా కొంతగా ఉన్నప్పుడు 140 వరకు వచ్చేస్తుంది. సో డయాబెటిక్ పేషెంట్ లోపల 150 అబోవ్గా ఉంటుంది. సో రక్తంలో ఆహారం భోజనం చేసిన తర్వాత 2-3 గంటల సమయం తర్వాత రక్తం యొక్క గ్లూకోజ్ పరిమాణము 120 నుంచి 140 కన్నా పెరిగి ఉంటే అప్పుడు క్లోమ గ్రంథి ప్రేరేపించబడి బీటా కణాలు యాక్టివ్గా పనిచేసి ఇన్సులిన్ని స్రవించడం జరుగుతుంది. ఈ ఇన్సులిన్ స్రవించడం ద్వారా ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనకు రక్తం లోపల గ్లూకోజ్ స్థాయి పెరిగి ఉన్నటువంటి గ్లూకోజ్ స్థాయిని ఏం చేస్తుంది అక్కడ నియంత్రిస్తుంది. అంటే ఏం చేస్తుంది గ్లూకోజ్ స్థాయిని అంటే రక్తంలోనే అధికంగా ఉన్నటువంటి గ్లూకోజ్ని కాలేయంలోకి ఇన్సులిన్ అంతా కూడా తీసుకొని వచ్చి ఇన్సులిన్ ఏదైతే ఉందో గ్లూకోజ్ని క్యాచ్ చేసి గ్లూకోజ్ క్యాచింగ్ రిసెప్టార్స్ ద్వారా గ్లూకోజ్ని క్యాచ్ చేసి రక్తంలో గ్లూకోజ్ని క్యాచ్ చేసి కాలేయం లోపల నిల్వ ఉంచుతుంది. సో రక్తంలో గ్లూకోజ్ స్థాయి 120 కన్నా పెరిగింది, ఇన్సులిన్ రిలీజ్ అయింది, ఇన్సులిన్ ఏం చేస్తుంది కాలేయంలోకి గ్లైకోజ్ని నిల్వ చేస్తుంది. సో ఇక్కడ ఈ యొక్క యంత్రాంగం అనేది స్థిరంగా జరుగుతుంది. సో ఇది మనం రక్తంలో కూడా గ్లూకోజ్ పరిమాణం పెరగడం ద్వారా రక్త గ్లూకోజ్ స్థాయి అప్పుడు ఏమవుతుంది క్రమేపీ ఇంతవరకు ఉన్నటువంటి 120 నుంచి 140గా ఉన్నటువంటి గ్లూకోజ్ ఇన్సులిన్ ప్రేరణ ద్వారా తిరిగి ఈ యొక్క గ్లూకోజ్ పరిమాణం తిరిగి 90 లేదా 100కి వచ్చి చేరుతుంది. సో ఈ విధంగా ఏది కాలేయంలోని బీటా కణాలు స్రవించేటటువంటి ఇన్సులిన్ ద్వారా ఏదైతే ఉందో రక్తంలో గ్లూకోజ్ పరిమాణం తగ్గి తిరిగి 90 నుంచి 180 వరకు వచ్చి జరిగింది. సో ఇక్కడ ఇన్సులిన్ ప్రేరణ అనేది మళ్ళీ తిరిగి ఆగిపోతుంది. ఎప్పుడైతే 90 నుంచి 100కి వచ్చేస్తుందో బీటా కణాల యొక్క పనితీరు అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ రక్తం లోపల చక్కెర పరిమాణం ఏదైతే ఉందో తగ్గడం. ఏది ఎంతకన్నా తగ్గడము అంటే 100 నుంచి 100 mg to 100 mg/100 ml కన్నా తగ్గడం. అంటే ఇప్పుడు 80 సాధారణంగా 80 లేదా 60 కన్నా తగ్గడం ద్వారా రక్తం లోపల ఈ యొక్క ఏదైతే షుగర్ లెవెల్స్ ఏదైతే ఉందో తగ్గడం ద్వారా తద్వారా ఏమవుతుంది అంటే ఇక్కడ మళ్ళీ తిరిగి అదే క్లోమ గ్రంథి ప్రేరేపించడం ద్వారా ఇక్కడ
ఆల్ఫా కణాలు. ఇంతకుముందు బీటా కణాలు ప్రేరణ వల్ల అయితే ఇక్కడ ఆల్ఫా కణాలు ప్రేరణకు గురి కావడం ద్వారా గ్లూకోగాన్ అనేటువంటి హార్మోన్ విడుదలవుతుంది. ఈ గ్లూకోగాన్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే రక్తంలో ఏదైతే ఉందో గ్లూకోజ్ పరిమాణం తక్కువగా ఉంది కాబట్టి ఈ గ్లూకోగాన్ కాలేయం మీద పనిచేస్తుంది. కాలేయం మీద పనిచేసి కాలేయంలో గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉన్నటువంటి గ్లైకోజన్ని గ్లూకోజ్గా మార్చి గ్లూకోజ్ 1 ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ గ్లూకోజ్ 1 ఫాస్ఫేటేజ్ మరియు గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ ఎంజైమ్ సమక్షం లోపల తిరిగి గ్లూకోజ్గా మార్చి గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్గా మార్చి రక్తం లోపల <80 mg/100 ml 80 mg రక్తంలో 80 mg/100 mlగా ఉన్నటువంటి గ్లూకోజ్ పరిమాణము తిరిగి 100 mg/100 mlగా పెంచడం జరుగుతుంది. ఇది పునరుత్సిష్టక చర్యగా ఎప్పుడైతే రక్తం లోపల 100 mg/100 mlగా చేరిందో ఈ యొక్క ఆల్ఫా కణాల యొక్క పనితీరు ఆగిపోయి రక్తంలో గ్లూకోజ్ విడుదలని నిలిపివేస్తుంది. గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ విడుదలని నియంత్రిస్తుంది. సో ఈ విధంగా శరీరం లోపల ఉన్నటువంటి కాలేయం ఏదైతే ఉందో 2 చర్యలని నియంత్రించడం జరుగుతుంది. ముఖ్యంగా 2 హార్మోన్స్, ఒకటి ఏది ఇన్సులిన్, గ్లూకోగాన్ అనేది ప్రాథమిక విధిగా పనిచేస్తుంది. దీనికి పునరుత్సిష్టక ఎంజైమ్లుగా మళ్ళీ తిరిగి పూర్వ పిట్యూటరీ స్రవించేటటువంటి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కావచ్చు, థైరాయిడ్ గ్రంథి స్రవించేట థైరాక్సిన్ కావచ్చు, ఇవి కూడా అతి ముఖ్య పాత్ర వహిస్తాయని చెప్పవచ్చు. సో ఈ విధంగా శరీరం లోపల గ్లూకోజ్ యొక్క పరిమాణాన్ని ఎల్లప్పుడూ 100 mg/100 mlగా ఉంచడానికి అతి ముఖ్యమైనటువంటి యంత్రాంగంగా కాలేయము పనిచేస్తుంది. కాలేయం లోపల ఈ యొక్క గ్లూకోజ్ యొక్క పరిమాణం తగ్గిన వెంబడే తగ్గితేనేమో హైపోగ్లైసిమియా అంటాం, పెరిగితే హైపర్గ్లైసిమియా అంటాము. హైపోగ్లైసిమియా ద్వారా కూడా శరీరంలో వివిధ కణాలకు శక్తి అనేది స్థిరంగా చేరకపోవడం వల్ల ఇక్కడ తలనొప్పి మరియు వణకడము, మతిస్థిమితము అనేది ఏర్పడుతుంది లేదా కోమాకు వెళ్ళడము జరుగుతుంది. ఈ విధమైనటువంటి చర్య ద్వారా జీవి లోపల జీవన క్రియలన్నీ కూడా స్థిరంగా కొనసాగించకపోతాడు. సో ఇది గ్లూకోజ్ అనేది అయితే ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. శరీరం లోపల జీవన క్రియలు జరగడానికి స్థిరమైనటువంటి క్రియలు గ్లూకోజ్ ద్వారా నియంత్రించబడతాయని చెప్పుకోవచ్చు. సో ఇది గ్లూకోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. జీవన క్రియ లేదా సమతా స్థితి లోపల గ్లూకోజ్ యొక్క క్రమతా యంత్రాంగం కూడా వివరించుకోవడం జరిగింది. గ్లూకోజ్ స్థాయి అనేది నిశ్చితంగా గ్లూకోగాన్ మరియు ఇన్సులిన్ ద్వారా రక్తంలో చక్కెర పరిమాణాన్ని స్థిరంగా ఉంచుతూ స్థిరమైనటువంటి జీవితాన్ని గడపడానికి అతి ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పవచ్చు. అలాగే రెండవ ముఖ్య ఎగ్జాంపుల్గా మనము ఏది చెప్పుకోవచ్చు అంటే జీవుల ఉష్ణోగ్రత కావచ్చు లేదా నీటి జీవుల లోపల లేదా మంచినీటి లేదా సముద్ర జీవుల లోపల ఏదైతే ఉందో ద్రవాభిసరణ క్రమతలు కూడా ఫస్ట్ ముఖ్య ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సముద్ర నీటి జీవులలో నివసించేటువంటి జీవులు, మంచినీటిలో నివసించేటువంటి జీవులు, నీరు మరియు ఆయన్ల క్రమత అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణగా చెప్పుకోవడం జరుగుతుంది. సో రేపటి క్లాస్ లోపల మనం మంచినీటి జీవుల లోపల, సముద్రపు నీటి జీవుల లోపల నీరు, లవణాలు ఏ విధమైనటువంటి క్రమతా యంత్రాంగాన్ని కలిగి ఉంటుందో చర్చించుకుందాము. ఓకే.